ఏంటి ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం? భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అనుకోవడం అమాయకత్వం అది. కానీ ఆదాయం కాదు అది. అది ఏమంటుందని డబ్బులు రెవెన్యూ వచ్చినట్టు మాకు భావించాల్సిందే, కానీ అది రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చిన లాభంగా భావించాల్సి అక్కర్లేదు. నీకు ప్రజల నుంచి వర్క్ జనరేట్ చేసే తలసరి ఆదాయం పెంచుకొని దాని ద్వారా తద్వారా ఆదాయాలు పెంచుకునే మార్గం చూసుకోవాలి. ల్యాండ్ ఎకరాని ధర నేను డబుల్ చేసి రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెంచేసి రాష్ట్ర ఆదాయం పెరిగిందని చెప్తే అంతకంటే మించిన అమాయకత్వం ఉండదు. సో అవి మెజర్ కాదు. ఇక్కడ నేనేం చెప్పబోయేదంటే ఈ రెండు ఇష్యూస్ రాబోయేటువంటి ఎన్నికలు లేదా భవిష్యత్తులో ఈ 2-3 ఏళ్లలో జరిగేటి ప్రజల విధానంలో ఏం మార్పులు తీసుకొస్తాయి అంటే అది ఆర్థిక విచ్ఛిన్నం జరిగే ప్రమాదం ఉంది. ఏది ఎస్బీఐ నుంచి ఈ విధంగా అట్లా చేసుకుంటే మాత్రం చాలా ప్రమాదం. అయితే నాకు తెలిసి ఉభయ కుశ లోపరే ఈరోజు రేపు చర్చలు జరుగుతాయని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఎస్బీఐ అనేటువంటి ఒక లీగల్ పర్సన్ ఉంటుంది, అంటే ఒరిజినల్ మంచి కాదు. వీళ్ళు ఎవరో తాత్కాలికమైన చైర్మన్లు ఉన్నా, రాష్ట్ర స్థాయి అధికారులు ఉన్నా, వాళ్ళంతా కూడా వాళ్ళ ఇండివిజువాలిటీ చూసి, అంటే ఇవాళ ఉంటుంది రేపు సంస్థ ఉంటుంది, కానీ సంస్థ పెద్దలు చెప్పేటువంటి వాళ్ళు వినాల్సిందే. అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఎస్బీఐ తరఫున కేసు వేసిన ఆయన కూడా రేపు పైన నుంచే ఎస్బీఐనో రిజర్వ్ బ్యాంకో అదర్వైజ్ నిర్మలా సీతారామన్ గారు లేదు నరేంద్ర మోడీ గారు ఎవరో చెప్తే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా వినాల్సింది. సరే ఏదైనా సరే నాకు ఆ ప్లేసే కావాలని కూర్చుంటే విధానం వేరుంటుంది కదా, అలా ఉండనియదు. పరిష్కారం వైపు వెళ్ళడానికి సుముఖత ఉంటుంది. సరే అది రాష్ట్రం గురించి అనుకోవచ్చు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మొత్తం మీద ఆల్టరేషన్ చూపిస్తే ఆల్టరేషన్ బెస్ట్మెంట్ ఏదందో అయిపోతుంది. కానీ ఇక్కడ ఇంకొక ఇష్యూ వస్తుంది. ఇక మెట్రో విషయంలో అది ఎట్లా వెళ్తుందో, కానీ ఇక్కడ ఇంకొక విషయం బ్రేకింగ్ న్యూస్ ఒకటి వస్తూ ఉంది. దీంట్లో జేఎల్ఎల్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఫారెన్ కంపెనీకి కన్సల్టెన్సీ ఇచ్చారు ఈ ల్యాండ్ విషయంలో. అంటే ఈ ల్యాండ్ కొనాలా వద్దా అంటే మనం లీగల్ బ్రోకర్కి ఇస్తూ ఉంటాం. జనరల్గా మనం భూమి కొనాలన్నా ఏదో కొనాలంటే ఓ బ్రోకర్కి ఇస్తాము, ఒక లీగలైజర్కి ఇస్తాము. అవన్నీ చెక్ చేసిన తర్వాత నీకు లోన్ అప్లికేషన్ వస్తుందని అని చెప్పి నీకు లోన్ కావాల్సిన డాక్యుమెంట్స్ క్రియేట్ చేయాలి. కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇట్లాంటి పెద్ద పెద్ద డీల్స్ కూడా చేస్తాయి కొన్ని కంపెనీలు. ఈ కన్సల్టెన్సీ ఏమైందంటే వాటికి లీగాలిటీ ఏర్పాటు చేసుడు, లోన్స్ దీనికి ఏ తరహా లోన్స్ వస్తాయి, ఏ బ్యాంకులో తీసుకోవాలి, వీటికి ఎట్లా పెట్టుబడి ఏమవుతుంది అంతా కూడా డీల్ చేసి కొన్ని కంపెనీలు ఉంటాయి, కన్సల్టెన్సీ ఉంటాయి, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. అది జేఎల్ఎల్ అని జాన్సన్ లాసెల్ అని చెప్పేసి ఫారెన్ కంపెనీకి ఈ రాయదుర్గం భూముల విషయంలో కన్సల్టెన్సీ పెట్టారు. ఒక ఔత్సాహికమైన వ్యక్తి ఈ కన్సల్టేషన్కి ఎవరు పనిచేశారు, ఎంత ఫీజు చెల్లించారంటే వివరాలు బయట రావట్లేదు. అంటే జనరల్గా ఎట్లాంటిది రియల్ ఎస్టేట్ వ్యవహారం మన వ్యాపారం కొనేట అందరికి తెలుసు, రెడ్డి గారు అందరికి తెలుసు. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు 1%, 2% కమిషన్, కోట్లు అయితే 0.5 ఉంటుంది. ఇదంతా కూడా 3,000 కోట్లు అంటే సుమారు 30 కోట్ల రూపాయలు కన్సల్టెన్సీకి ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. 30 కోట్ల కన్సల్టెన్సీ ఫీజు ఇవ్వాలంటే వాళ్లకు ఇచ్చినటువంటి అమౌంట్ ఫారెన్ కంపెనీ కాబట్టి ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అవుతుంది. ఈడీకి ఛాయిస్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఖచ్చితంగా ఇప్పుడు ఆ జుట్టు చేతులు దొరుకుతుంది రేవంత్ రెడ్డి గారిది. భవిష్యత్తులో ఆ ఈడీ ఎంటర్ అవ్వడానికి ఒక డోర్ తెరిచి కూర్చున్నాడు రేవంత్ రెడ్డి గారు. భవిష్యత్తులో ఇది చాలా రేవంత్ రెడ్డి జుట్టు మాత్రం అక్కడ ఈడీ చేతిలోకి వెళ్ళిందని చెప్పాలి. నేను ఎప్పుడు అనలేను ఆ వాక్యాన్ని. సో ఇది కూడా కేసీఆర్ చేతిలో ఏమైంది, వాడుకుంటారండి. ఆయన వాడుకొని ఆయన ఏం చేశాడు ఇప్పుడు నేను చెప్తాను. కేసీఆర్ చేతులకి వెళ్ళి ఏం చేశాడు, ఆయన ప్రయోజనం కోసం దాన్ని మలుపుకున్నాడు. ఇప్పుడు ఈడీ చేతులకు వెళ్తున్నా మళ్ళీ ఆయన ప్రయోజనం కోసం పడుతుంది. ఆ తర్వాత వాషింగ్ పౌడర్ కేసీఆర్ మెన్షన్ చేస్తలేని అంతే. మెన్షన్ చేయాలి ఏం రాకముందే, ఆయన ఏమన్నాడు, ఏం కాకముందే నేను చెప్తున్నా. డ్యూటీ అదండి, మా డ్యూటీ అది అనలిస్ట్ గా మీరు ఎవరు ఈ టాపిక్ అని చెప్పు. ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. మీరు ఇంతవరకే ఉంటారు.
మేము అంతకన్నా లోతులకి వెళ్ళి చెప్పేది మా డ్యూటీ. లోతులకి సబ్జెక్ట్ చెప్పడం తప్ప మంచిదే, మరి కానీ సబ్జెక్ట్ కు డైరెక్షన్ రాంగ్ ఇవ్వడం తప్పు. డైరెక్షన్ రాంగ్ ఇవ్వట్లే, ప్రాబబిలిటీ చెప్తాం మేము. మీకు నచ్చకపోవచ్చు, మీ పార్టీకి అనుకూలంగా ఉండకపోవచ్చు, ఉన్న విషయం ఈడీ అంటే ఏంటండి? ఈడీ మీరు ఒకటి స్టాటిస్టికల్ చెప్పండి. 10 ఏళ్లలో ఈడీ కేసులు ఏమయ్యాయి, అరెస్ట్ అయిన ఎవరు, తర్వాత పార్టీ రంగులు మార్చుకున్న ఎవరు, ఆ లెక్కలు తీయండి చెప్తా. 1,30,000 కోట్ల ఈడీ చెకప్ చేసి 12 ఏళ్ళు ఎంతమంది లెక్కలు తీస్తాను. కాంగ్రెస్ పేరులో ఈడీ కేసు టోటల్ మొత్తం 5,000 కోట్ల 6,000 కోట్లు. మోడీ ప్రభుత్వం 1,30,000 కోట్లు. అమౌంట్ గురించి మాట్లాడితే పర్సన్ సమీకరణ జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభ దగ్గర హైటెక్ ఇస్తే 355 కోట్లు క్యాష్ దొరికింది. దొరికిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు? ఆ పర్సన్ కేసు అయినప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద జైలు అయిన తర్వాత ఎందుకు మరి సైలెంట్ అయిపోయింది? అవన్నీ కూడా అడుగుతాను కదా. ఈడీకి అవకాశం ఇచ్చారు. ఈడీ అంటే ₹1,00,00,000 దాటినా పెద్ద విషయాలు ఉంటే వస్తుంది. ఫారెన్ ట్రాన్సాక్షన్ లో ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అవుతుంది. వీటైన తర్వాత జుట్టు చేతికి ఇచ్చాడు అంటే రేవంత్ రెడ్డి రేపు ఈడీ చెప్పిన వాళ్ళు ఈడీ విధానాలకు వెళ్ళినప్పుడు చెప్పినట్టు వినాల్సిందే. అప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని నా బాధ. ఏం లేకున్నా బీజేపీకి పుడుతుందాలే. ఈడీకి బీజేపీకి సంబంధం అండి. ఈడీకి బీజేపీకి సంబంధం. ఈడీ అంటే సెంట్రల్ ఏజెన్సీ కదా. ఈడీ చేసిన జుట్టు పోతే తెలంగాణ ఎందుకు దెబ్బతింటది? నేను అదే రాజకీయ రాష్ట్ర ప్రజలు దెబ్బతీస్తున్నారు. సీఎం రమేష్ పార్టీ మార్చుకున్న తర్వాత పార్టీ కండవ ఆంధ్రప్రదేశ్ స్టేటస్ అడగడం నోర్లు ఎప్పుడో పోయింది వాళ్ళకు. ఇవన్నీ చెప్పుకుంటే అంతే మరి ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ ఇవ్వమని మోడీ గారు తిరుపతి మీటింగ్ లో చెప్పారు. అంటే స్పెషల్ స్టాటస్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈ రోజు ఎట్లా ఉంటుంది? ఇంకా దరిద్రం ఉంటుందా? ఈ రోజు కూడా హైదరాబాద్ 40% to 60% అరౌండ్ ఉంటే అన్ని స్కీమ్లలో 90% బెనిఫిట్ ఇవ్వడం. అక్కడ కూడా రాజకీయ ప్రయోజనాలకు కొంత తలగాల్సి వస్తుంది శ్రవణ్ గారు. అంతే అప్పుడు రాజకీయ ప్రయోజనాలు రాజకీయ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తాకట్టద్దు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ఎమోషన్ ఉంటుంది. నా రాష్ట్రం బాగుపడాలని ప్రతి ఒక్కరు నా రాష్ట్రం నాకు రావాలనే కదా తెలంగాణ అవును. రైట్ మన విజయసాగర్ గారు ఫైనల్గా చెప్పండి. సరే మీ 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 ఆలోచనలు సరే మీరు చెప్పింది